నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి సాకులు చెబితే సహించను అంటూ దస్త్రాల పరిష్కారంలో మంత్రుల జాప్యంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి అన్నట్టుగా ఒక వార్త ఈ విధంగా హెడ్లైన్ ఇచ్చారు. సాకులు చెబితే మాత్రం సహించను, మీ దగ్గరకు వచ్చే దస్త్రాల విషయంలో గనక మీరు జాప్యం చేస్తే అసలు ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ ఆయన మంత్రుల విషయంలో అయితే వాళ్ళు దస్త్రాల విషయంలో దస్త్రాలకు సంబంధించి పరిష్కార విషయంలో ఆలస్యం చేస్తున్నారు అనేది ఆయన దగ్గరకు వెళ్ళింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. దీంతో ఆయన మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్టుగా వీళ్ళైతే ఒక వార్త ఇచ్చారు. సాకులు చెబితే సహించను అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 7 రోజుల్లోగా పూర్తి కాకుంటే వివరణ ఇవ్వాలన్న సీఎం. ఏ విషయమైనా సరే ఒక 7 రోజుల్లో కంప్లీట్గా దానికి సంబంధించిన పరిష్కారం అయితే ఇవ్వాలి, ఆ పని అయితే పూర్తి అవ్వాలి అన్నట్టుగా, దానికి సంబంధించిన పూర్తి వివరణ కూడా ఇవ్వాలి అన్నట్టుగా. సగటున 15 రోజులకు పైగా సమయం తీసుకొని అట్టడుగున నిలిచిన రాంప్రసాద్ రెడ్డి అయితే ఒక్కొక్క దానికి 15 రోజులు పైగా టైం తీసుకొని అందరికన్నా అట్టడుగు స్థానంలో అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నట్టుగా ఒక నివేదిక అయితే వీళ్ళు ఇచ్చారు. 2 రోజుల్లోనే పరిష్కరించి టాప్లో శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే 2 రోజుల్లో పర్యటించి టాప్ పొజిషన్లో ఉన్నారట. అయితే 6వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అత్యధికంగా 6,653 దస్త్రాలు పరిష్కరించిన సీఎం. అయితే 6వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే ఆయన పరిష్కరించిన మొత్తం దస్త్రాల సంఖ్య ఎంత అంటే 6,653. 9వ స్థానంలో లోకేష్, 11వ స్థానంలో పవన్, 9వ స్థానంలో నారా లోకేష్ ఉంటే 11వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి వివరాలు కూడా వీళ్ళు ఇచ్చారు. ఆ వివరాలు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. దస్త్రాల్ని ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా పరిష్కరించే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఎక్కడి నుంచైనా పరిష్కరించవచ్చు. ఆ వెసులుబాటు ఉన్నప్పటికీ కొంతమంది మంత్రులు కానీ, కార్యదర్శులు కానీ, విభాగాధిపతులు ఇప్పటికీ రోజుల తరబడి సమయం తీసుకుంటున్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ప్రశ్నించినట్టుగా ఇచ్చారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే సాకులు చెబితే సహించేది లేదని, ఇకపై 7 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకున్న వారు వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేశారట. ఏ దస్త్రమైనా మీ దగ్గరకు వస్తే దాని పరిష్కారానికి సంబంధించి మీరు మహా అయితే 7 రోజుల సమయం తీసుకోవాలి. అంతేగాని అంతకు మించి కనుక మీరు తీసుకుంటే తప్పకుండా వివరణ అనేది ఇచ్చి తీరాల్సిందే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందట. అయితే ఈ ఆఫీస్ ఫైల్స్ డిస్పోజల్ నివేదికను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సమావేశంలో వివరించారు. దీనికి సంబంధించి ఒక నివేదిక ఎవరెవరు ఎన్నెన్ని రోజులు తీసుకున్నారో ఆ దస్త్రాలను పరిష్కరించడానికి ఏంటి అనేదాన్ని ఒక నివేదికను అయితే రెడీ చేసి ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 2024 జూలై 15 నుంచి 2025 డిసెంబర్ 9 వరకు 16 నెలల 24 రోజుల వ్యవధిలో దస్త్రాల పరిష్కారంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అట్టడుగున ఉన్నారు. అంటే 2024 జూలై 15 నుంచి అట్లాగే మొన్న 2025 డిసెంబర్ 9 వరకు కూడా 16 నెలల 24 రోజుల వ్యవధిలో దస్త్రాల పరిష్కారంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అట్టడుగున ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన సగటున 15 రోజుల 19 గంటల 53 నిమిషాల సమయం తీసుకుని 25వ స్థానంలో నిలిచారట. 15 రోజులు తీసుకున్నారట. అయితే ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 24వ స్థానంలో ఉంటే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే 23వ స్థానంలో ఉన్నారు అన్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ వార్తకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి ఆ నివేదిక ఈ విధంగా ఉంది. ఎవరెవరు ఎన్నెన్ని దస్త్రాలు పరిష్కరించారు, ఎంతెంత సమయం తీసుకున్నారు అనే దాని మీద ఇగో ఈ విధంగా ఒక్కొక్కరికి ఇచ్చారు. ఇదిగో 25 మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నెక్స్ట్ 11వ స్థానంలో పవన్ కళ్యాణ్ అన్నారు కదా, 2001 అంటే 2001 దస్త్రాలు ఆయన పరిష్కరించారు. ఎంత సమయం తీసుకున్నారు అంటే 4 రోజుల 9 గంటల 43 నిమిషాలు తీసుకున్నారట. అయితే నెక్స్ట్ ఒక్కొక్క దానికి నెక్స్ట్
నారా లోకేష్ గారిది చూద్దాం. 3669 3 రోజుల 14 గంటల 10 నిమిషాలట. నెక్స్ట్ ఇంకొకటి 6వ స్థానం 6653 3 రోజుల 8 గంటల 18 నిమిషాలు అన్నట్టుగా ఇచ్చారు. అయితే అందరికన్నా హైయెస్ట్ కూడా ఎవరున్నారు తెలుసా? సీఎం చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. 6000 అంటే మిగతా వాళ్ళకన్నా ఆయనే సభలు, సమావేశాలు, సమీక్షలు, వివిధ శాఖలకు సంబంధించిన సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూనే హైయెస్ట్ దాంట్లో కూడా ఆయనే ఉన్నారు. 6653. ఆ తర్వాత 6000 తర్వాత మిగతా వాళ్ళు ఎవరు? 3600 నారా లోకేష్ గారు నెక్స్ట్. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు, ఆ తర్వాత పొంగూరు నారాయణ 2474 అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు. 2400 పొంగూరు నారాయణ కాదు. నెక్స్ట్ గుమ్మిడి సంధ్యారాణి 2701. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, ఆ తర్వాత గుమ్మిడి సంధ్యారాణి గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2001 అన్నాం కదా. ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మ్యాటర్ కూడా ఇచ్చారు. ఆ మ్యాటర్ ఏంటి కూడా ఒకసారి చూద్దాం మనం. ఫైళ్లను వేగంగా క్లియర్ చేసిన మంత్రుల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి 2 రోజుల 41 నిమిషాలతో మొదటి స్థానంలో ఉన్నారు. 2 రోజులు మాత్రమే టైం తీసుకున్నారట. అయితే 2 రోజుల 7 గంటలతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 2వ స్థానంలో, 2 రోజుల 9 గంటల 59 నిమిషాలతో న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ 3వ స్థానంలో నిలిచినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థానం అని చెప్పారు. ఫస్ట్ ఇగో డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నట్టుగా తక్కువ టైం తీసుకున్న వాళ్ళు ఈ దస్తాల పరిష్కారానికి సంబంధించి తక్కువ టైం తీసుకున్న వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారు. అయితే ఆయన ఒక మాట అడిగారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి అంటే, రామ్ ప్రసాద్ రెడ్డికి నాకంటే సెన్సిటివ్ ఫైల్స్ వస్తాయా అన్నట్టుగా అడిగారనమాట. దస్త్రాల పరిష్కారంలో జాప్యంపై అందరినీ ఒకే ఘాటన కట్టడం సరికాదని, విజిలెన్స్, ఏసీబీ వంటి కేసుల ఉపసంహరణ కోసం వచ్చిన దస్త్రాలు ఎక్కువగా ఉండటంతో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర జాప్యం జరిగిందని కాటమనేని భాస్కర్ రీజన్ కూడా కాటమనేని భాస్కర్ చెప్పడం జరిగింది. అయితే మంత్రులు కొల్లు రవీంద్ర, మనోహర్ వద్ద కూడా అలాంటి కేసుల దస్త్రాలు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, ఆర్థిక మంత్రి కేశవ్ దగ్గర నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తుల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఆయన స్పందిస్తూ ఏం చెప్పారు అంటే, సాకులు చెప్పొద్దు, అలా చెప్తే నేనైతే ఊరుకోను. గిరిజన సంక్షేమ శాఖలో ఒక్కో దస్త్రం పరిష్కారానికి 12 రోజులు తీసుకుంటున్నారు. అసలే గిరిజనులు వెనుకబడిన ప్రజలు, వారిని మీరు మరింత బాటులోకి నెట్టేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే జనవరి 15 తర్వాత ఫిజికల్ ఫైల్స్ ఉండొద్దు, మొత్తం ఆన్లైన్లోనే ఉండాలి అన్నట్టుగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కార్యదర్శుల పనితీరులో ఎవరున్నారు అంటే, హరి జవహర్ లాల్ టాప్. కార్యదర్శుల్లో హరి జవహర్ లాల్ ఒక్కో దస్త్రం పరిష్కారానికి సగటున 2 గంటల 55 నిమిషాల సమయంలో టాప్లో నిలిచారు. 16 నెలల 24 రోజుల్లో ఆయన 869 దస్త్రాలు అయితే పరిష్కరించారు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ సిఎస్ కార్యాలయం అయితే టాప్ అట. శాఖలకు సంబంధించి సచివాలయ శాఖలకు సంబంధించి కూడా గడిచిన 3 నెలల్లో పరిష్కరించిన దస్త్రాలనే పరిగణలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం మొదటి స్థానంలో నిలిచింది అన్నట్టుగా ఇచ్చారు. ఒక్కో దస్త్రం పరిష్కారానికి సగటున 1 రోజు 2 గంటల 34 నిమిషాల ఇదైతే తీసుకుంది సమయం అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా లోపల పేజీల్లో అయితే ఏం లేవు. దీనికి సంబంధించి కంప్లీట్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వార్త. ఆ నెక్స్ట్ వార్త ఏంటి అంటే, అమెజాన్ పెట్టుబడులు 3.15 లక్షల కోట్లు అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఇచ్చారు. 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం అన్నట్టుగా అమెరికా కామర్స్ దిగ్గజం అమెజాన్ 2030 కల్లా మన దేశంలో $35 మిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించిందట. బుధవారం జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్లో ఈ విషయాన్ని అయితే చెప్పుకుంటూ వచ్చిందట. అమెరికా ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించిన మొత్తానికి సమానంగా అమెజాన్ ఒక్కటే ఇంత భారీ పెట్టుబడులు ప్రకటించడం విశేషం అంటూ మన అమెరికా కామర్స్ దిగ్గజం అమెరికా 2030 కల్లా మన దేశంలో కూడా $35 మిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్టుగా వెల్లడించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
వివేక హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు అనుమతి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల సంబంధం తేల్చాలి అన్నట్టుగా అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలి అంటూ సునీత పిటిషన్పై సిబిఐ కోర్టు తీర్పు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే వివేక హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకైతే అనుమతి లభించినట్టుగా తెలుస్తుంది. సునీత పిటిషన్పై సిబిఐ కోర్టు అయితే తీర్పు ఈ విధంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనే చూద్దాం. మీదే ఓటు చోరీ అన్నట్టుగా ఆనాడు నెహ్రూ చేసింది అదే, ఇందిరా సోనియా కూడా దానికి పాల్పడ్డారు అన్నట్టుగా ఓటు చోరీ చేసిందని రాహుల్ గాంధీ పదే పదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ బీజేపీకి సంబంధించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా రివర్స్లో అటాక్ చేశారు. ఎలాగా, అసలు మాది కాదు ఓటు చోరీ, మీదే ఓటు చోరీ, ఆనాడు నెహ్రూ చేసింది కూడా అదే, ఇందిరా సోనియా కూడా దానికి పాల్పడ్డారు అంటూ, అలాగే చొరబాటుదారుల తొలగింపులో వెనక్కి తగ్గేది లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్ని విషయాలైనా తెరపైకి తీసుకురండి, నో ప్రాబ్లం. మేమైతే చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగించడంలో అసలు ఎటు వెనక్కి అనేది ఒక్క అడుగు కూడా వెయ్యం అంటూ అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కాదు అన్నట్టుగా రాహుల్ గాంధీ, నేను లేవనెత్తిన అంశాలపై చర్చకు రాగలరా, మీరు అన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ పక్కన పెట్టండి, నేను మాత్రం కొన్ని రకాల అంశాలను లేవనెత్తాను, దాని మీద మీరు చర్చకు వస్తారా అంటూ రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏమిటి అంటే, పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న మాట మంత్రి కార్యక్రమం పదోన్నతులు పొందిన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఉద్యోగులతో మాట మంత్రి కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఒకటే మాట అంటున్నారు, పదోన్నతులు ఇచ్చాం మేము, మీరు చేయాల్సిన పని ఒకటే, ప్రజలకు సేవ అందించండి. మీకు మేము ఏ విధంగా ఈ పదోన్నతి కల్పిస్తే మీరు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేశారో అలాగే మీరు ఏం చేయాలి అంటే ప్రజలకు సేవ చేసి అదే సంతోషాన్ని వాళ్ళకు కూడా కలిగేలా చూడండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 2 దశాబ్దాల పాటు పనిచేసిన పదోన్నతులు లేక చాలామంది ఎంపీడీఓలు, వీడీఓలు కానీ మిగిలిపోయారు. అయితే వారిలో నిరాశ నిస్పృహలను తొలగించేందుకు ఒకేసారి వేల సంఖ్యలో పదోన్నతులు కల్పించాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న నిర్వహించిన సభలో అంటే మాట్లాడడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చాయి. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల మాత్రమే వచ్చాయి. ఇక్కడ కూడా ఆయన గొప్పతనం చెప్పుకోలే, నేను పంచాయతీరాజ్ శాఖలో ఉన్నాను కాబట్టి నేనే ప్రక్షాళన చేశా, నేనే మార్పులు తీసుకొచ్చా, అంతా నేనే అంటలా. ఆయన ఏం చెప్తున్నారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, అలా అని చెప్పి నేను ఒక్కడనే నిర్ణయం తీసుకుంటే సరిపోదు, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా అంటూ ఈ పదోన్నతులు కల్పించడానికి ఎవరెవరైతే ఆయన వెనక ఉన్నారు పేర్లతో సహా, వాళ్ళు చేసిన పనితో సహా చెప్పుకుంటూ వచ్చారు. ఇంతవరకు కూడా ఎవరైనా అలా చెప్పారా అంటే, ఎంతసేపు పవన్ కళ్యాణ్ చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు చేశారు, లోకేష్ చేశారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ వస్తారు తప్ప, కానీ ఆయన వాళ్ళ వెనక ఉండి చేస్తున్న వాళ్ళు ఎవరు, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఏ విధంగా అమలు చేశారు అనే దాని మీద మాత్రం చాలా వివరంగా చెప్పుకుంటూ, వాళ్ళకు కూడా అధికారులను కూడా గుర్తిస్తే వాళ్ళు ఎంత బాగా పనిచేస్తారు అనే దానికి నిదర్శనంగా అయితే నిన్న మాట్లాడడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఇవ్వలేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాట మంత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే డీటెయిల్స్ మ్యాటర్ కూడా ఇచ్చారుగా, అది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో 10,000 మందికి పైగా పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో లేదు. ప్రభుత్వం వల్లే అంటే కూటమి ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణలోనూ ఇంత భారీగా పదోన్నతులు ఇచ్చినట్లు లేదు. పదోన్నతుల ద్వారా ప్రతి ఉద్యోగి కుటుంబంలో పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో మీరు సేవలు అందించండి, మీకు అది చేశాం కాబట్టి మీరు కూడా ప్రజలకు ఏమన్నా చేయండి, సేవలు అందించండి. పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలంతా సమస్యలకు పరిష్కారం లభించిందన్న ఆనందంతో తిరిగి వెళ్ళాలి. మీరు పదోన్నతి పొందగానే ఏ విధంగా ఆనందం పొందారో, ఏ సమస్యలతో అయితే ప్రజలు మీ వద్దకు వస్తారో వాళ్ళు ఈ సమస్య పరిష్కారం అయ్యింది అన్న ఆనందంతో వెనక్కి వెళ్ళాలి వాళ్ళు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నిజాయితీ నిష్పక్షపాతంగా పనిచేయండి, నాతో సహా ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే. దీనికి సంబంధించి 2 సార్లు ఆయన మాట్లాడారు నిన్న. దాంట్లో నేను ఎలా పడితే ఏది పడితే అది చెప్తే కూడా మీరు నన్ను చెయ్యొద్దు అంటూ అధికారులకు కూడా ఆయన ఈ పదోన్నతులకు సంబంధించిన దాంట్లో కూడా మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ
పనితీరును బట్టి మీరు ప్రమోషన్ ఇవ్వండి, అంతేగాని నేను చెప్పినా ఇంకెవరైనా చెప్పినా అవి పరిగణలోకి తీసుకోవద్దు అన్నట్టుగానే, తప్పు చేస్తే నేనైనా సరే శిక్ష అనుభవిస్తాను అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో నిన్న నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో అయితే ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. డ్రోన్ల తయారీ రంగంలో సహకరించండి అంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని మంత్రి నారా లోకేష్ అయితే నిన్న కోరినట్టుగా తెలుస్తోంది. డ్రోన్ల తయారీ రంగంలో కొంచెం మాకు సహకరించండి అన్నట్టుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని కోరిన మంత్రి నారా లోకేష్ అంటూ హెడ్లైన్ ఇచ్చారు. అయితే అమెరికాలో అడోబ్, ఇంటెల్, ఎన్విడియా, జూమ్ సంస్థల ప్రతినిధులతోనూ ఆయన నిన్న భేటీ అయ్యారట. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా, ఇటు కెనడాలో ఆయన పర్యటించడం జరుగుతోంది. ఎందుకు పర్యటిస్తున్నారు అంటే పెట్టుబడుల సాధన అన్నట్టుగా, పెట్టుబడులు పెట్టండి, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ఆయన అమెరికా అలాగే కెనడాలో పర్యటించడం జరుగుతుంది. అయితే గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్తో మంత్రి లోకేష్ అంటూ ఇట్లా పిక్ ఇచ్చారు కదా, దీనికి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్విడియా, జూమ్ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే వరుస భేటీలైతే నిర్వహించారట. రాష్ట్రం సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని, సెమీకండక్టర్ల తయారీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఎకోసిస్టమ్ గురించి వారికి వివరించారు. అయితే నెక్స్ట్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని గూగుల్ సంస్థకు మంత్రి లోకేష్ ప్రతిపాదించినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారట. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడంపై వారితో చర్చించినట్టుగా తెలిసింది. అయితే ఈ సందర్భంగా మంత్రి ఏం మాట్లాడారు అంటే, విస్టాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను అన్నట్టుగా ఒక వార్తనైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. H1B ఇంటర్వ్యూల వాయిదా పిడుగు అంటే ఇంకొక హెడ్లైన్ ఉంది. అసలు ఏంటిది ఇది అంటే, వేల మంది భారతీయులపై వెట్టింగ్ దెబ్బ. ఆకస్మిక నిర్ణయం తీసుకున్న అమెరికా H1B ఇంటర్వ్యూలు దాన్ని అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే భారత్కు వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయే పరిస్థితి అన్నట్టుగా, మిగిలిన కేటగిరీలపైన ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వేల మంది భారతీయులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందట. సోషల్ మీడియా ఖాతాలను, ఆన్లైన్ ప్రొఫైళ్లను పరిశీలించే పేరుతో ఈ నెలలో నిర్వహించాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా వాయిదా వేసిందంట. సోషల్ మీడియా ఖాతాలను అలాగే ఆన్లైన్ ప్రొఫైళ్లను పరిశీలించే పేరు కావాలని ఈ నెలలో నిర్వహించాల్సిన H1B వీసాల ఇంటర్వ్యూలను వాయిదా వేసిందట. కొన్ని నెలల పాటు H1B వీసా అపాయింట్మెంట్లను వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిళ్ల ద్వారా వ్యక్తిగతంగా సమాచారాన్ని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్వ్యూల స్లాట్లను బుక్ చేసుకొని భారత్కు వచ్చిన వారికి ఇది అసనిపాతమే అన్నట్టుగా వారు మళ్ళీ అమెరికాకు తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండదు అన్నట్టుగా, వచ్చే వారం ఇంటర్వ్యూలకు స్లాట్లను తీసుకున్న వారికి అమెరికా వలస సేవల విభాగం నుంచి ఈమెయిల్లు వచ్చాయి అన్నట్టుగా, ఇంటర్వ్యూలను కూడా వచ్చే ఏడాది అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లోపల పేజీల్లో పట్టుకు బదులు పాలిస్టర్ ఇక మామూలుగా లేదు. మళ్ళీ ఇంకొకటి శ్రీవారి ఆలయం ఎంతమందికి భక్తిని కలుగజేస్తూ, ముక్తిని కలుగజేస్తూ, మోక్షాన్ని కలుగజేస్తుంటే కొంతమంది ఈ విధంగా వాడుకుంటున్నారు. రోజుకొకటి, 2 రోజులకొకటి, వారంలో కనీసం ఒకటి ఇటువంటి వెలుగులోకి వస్తుంది. పట్టుకు బదులు పాలిస్టర్ అట. శ్రీవారి సేవలో దగ. 10 ఏళ్లలో 54.95 కోట్ల విలువైన శాలువాల కొనుగోళ్లట. బయటపెట్టిన విజిలెన్స్ నివేదిక అంటూ మళ్ళీ శ్రీవారి సేవకు సంబంధించి మళ్ళీ ఏదో దగా జరిగినట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి 10 ఏళ్లలో 54.95 కోట్ల విలువైన శాలువాలు అయితే కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. పట్టుకు బదులు పాలిస్టర్ అట.
దీనికి సంబంధించిన నివేదికనైతే విజిలెన్స్ బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీపావళికి యునెస్కో గుర్తింపు అంటూ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు. మన దీపావళి పండగ అయితే యునెస్కోకు సంబంధించి సాంస్కృతిక వారసత్వ జాబితాలో అయితే చోటు దక్కినట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఆయన అవినీతి అనకొండ అంటూ ఇంకో అవినీతి అనకొండ ఎవరో బయటపడ్డారు. ఆయన ఎవరో చూద్దాం. విశ్రాంత ఈఎన్సి శ్రీనివాస్ అక్రమాస్తులపై కేసు అయితే నమోదైందట. ఏకకాలంలో 7 చోట్ల సోదాలు, కీలక డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏంటి అంటే క్రికెట్కి సంబంధించి జోరు కొనసాగించాలని అన్నట్టుగా నేడు దక్షిణాఫ్రికాతో భారత్ 2వ T20 మ్యాచ్ అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ మ్యాచ్ T20 మ్యాచ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ యువ భారత్కు కాంస్యమట. అయితే జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు 3వ స్థానం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ దీపావళికి విశ్వ కిరీటం అంటూ చీకటిని చీల్చే దివ్యకాంతుల పండుగ దీపావళి యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా దక్కించుకుంది అన్నట్టునే డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ చొరబాటుదారుల ఓట్ల కోసమే ఇదంతా చేస్తుంది మీరు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఎస్ఐఆర్ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. అంటే చొరబాటుదారులకి సంబంధించిన ఓట్ల కోసమే సర్ను మీరందరూ వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా అమిత్ షా అయితే విమర్శించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. కూతురు చేతికి శాంతి బహుమతి అంటూ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో తరపున నోబెల్ శాంతి బహుమతిని ఆమె కుమార్తె అందుకున్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ H1B ఇంటర్వ్యూలు వాయిదా అన్నట్టుగా ఈ నెలలో జరగాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు వెల్లడించాయట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కోటి గళాల గర్జన అంటూ హెడ్లైన్ ఇచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అదేంటి అంటే నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల బాక్సులు అయితే తరలించారట. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారట. ఈ వాహనాలకు జెండా ఊపి ర్యాలీలను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు. అంతేగాని ఎక్కడ మన మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఎక్కడా లేరు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను బాబు సర్కారు ఉపసంహరించుకోవాలని నినదించిన విద్యార్థులు, యువత, మేధావులు అన్నట్టుగా ఇచ్చారు. అయితే 18న గవర్నర్తో వైఎస్ జగన్ అయితే భేటీ కానున్నారట. అయితే ఆయన ఇదంతా అయిపోయాక వస్తారన్నమాట. ఇప్పుడు గవర్నర్ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ కోటి సంతకాల ప్రతులను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేటప్పుడు మాత్రం ఆయన అప్పుడు రంగంలోకి దిగుతారట. అయితే ఇవి నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల బాక్సులు తరలించారు కదా. ఈ జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాయంట. ఆ తర్వాత అక్కడ నుంచి గవర్నర్కి 18వ తారీఖున అయితే తీసుకెళ్ళి ఇస్తారట. కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోండి అంటూ గవర్నర్ను కోరనున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వైఎస్ఆర్సీపీ ఎంపీల విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి కూడా దీని మీద విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోండి అన్నట్టుగా. ఇదే అంశంపై కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వైఎస్ఆర్సీపీ అయితే లేఖ రాసిందంట. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారట. ఈ ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ 18న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ అనే వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఒక్క అంశంపైనే విచారణ అంటూ అది కూడా ప్రతిదీ కూడా అదే చిన్న చోరీ, పెద్ద చోరీ. అదిగో సేమ్ ఇది కూడా అంతే. ఒక్క అంశంపైనే విచారణ, ఒకటే అంశం, ఇంకేం లేదు. జస్ట్ ఒక చిన్న అంశం మీద ఒక్క అంశంపైనే విచారణ, అది కూడా నెల రోజుల్లోనే పూర్తి కావాలి. అది వాళ్ళు ఇవ్వడం హెడ్లైను. వివేకా కేసులో సిబిఐ దర్యాప్తుపై న్యాయస్థానం ఆదేశాలు అన్నట్టుగా. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో తాను కోరిన విధంగా దర్యాప్తునకు ఆదేశించాలన్న నర్రెడ్డి సునీత విజ్ఞప్తిని సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. ఒక్క అంశంపైనే దర్యాప్తునకు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఒక్క అంశమే, జస్ట్ చిన్న అంశం మీద మాత్రమే జస్ట్
నార్మల్గా దర్యాప్తునకు అనుమతి ఇచ్చింది అన్నట్టుగా ఇచ్చారు. ఇది కూడా నెల రోజుల్లోనే పూర్తి కావాలని ఆదేశించింది. వాళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి, అది కూడా జస్ట్ ఒక నెల రోజుల్లో కంప్లీట్ అయిపోవాలన్నట్టుగా చాలా సింపుల్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొత్త సంవత్సరంలో కానుక ఇవ్వబోతున్నారట. ఏమి కానుక? ఎవరు? కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు కొత్త సంవత్సరంలో కానుక ఇవ్వబోతున్నారట. వీళ్ళు చెప్తున్నారు. అది ఏం కానుక చూద్దాం. మళ్ళీ 15,651.93 కోట్ల కరెంటు ఛార్జీల వడ్డన అది గిఫ్ట్గా ఇవ్వబోతున్నారట. అది ఒక కానుక కింద ఇవ్వబోతున్నారంట. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలట. ఇప్పటికే ప్రజలపై 17,349 కోట్ల మేర ఛార్జీల భారం అయితే పెంచారు అన్నట్టుగా దీనికి సంబంధించి కరెంటు ఛార్జీలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అయితే ఏమి ఇచ్చారు అనేది కూడా ఒకసారి చూద్దాం. కొత్త ఛార్జీలపై ఏపీఈఆర్సీ వద్ద నివేదిక ఉందట. ఏపీఎస్పీడీసీఎల్లో 7,733.85 కోట్ల వడ్డన, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 3,465.35 కోట్ల అయితే పెంపు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ఏపీఈఆర్సీ వద్ద డిస్కంల ప్రతిపాదనలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రానికి వెబ్సైట్ నుంచి మాయమైపోతున్నాయట. సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలకు కొత్త టారిఫ్లట. జనవరి 20, 22, 23, 27 తేదీల్లో బహిరంగ విచారణట. తిరుపతి, విజయవాడ, కర్నూలు దీని మీద కూడా అభిప్రాయ సేకరణ వాళ్ళు సేకరించనున్నారట. ఆపై విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ వార్త, ఆంధ్రజ్యోతి ఓపెన్ చేయగానే ఫస్ట్ వార్త పట్టు కాదు పాలిస్టర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్. శ్రీవారిని దర్శించే ప్రముఖులు, భక్తులకు కప్పే పట్టు వస్త్రాల కొనుగోళ్లలో కక్కుర్తి. ధర్మవరం, మైసూర్ ల్యాబ్లో నిర్ధారణ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. 350 రూపాయల విలువైనది 1,389 రూపాయలకైతే కొనుగోలు చేసినట్టుగా వాళ్ళు చెప్పారట. నగరి విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ నుంచే వేలాదిగా ఏసీబీ విచారణకు టీటీడీ లేఖ అయితే రాసినట్టుగా తెలుస్తోంది. దీని మీద ఏసీబీ విచారణకు టీటీడీ అయితే లేఖ రాసిందట. ఏంటి అంటే శ్రీవారిని దర్శించే ప్రముఖులు, భక్తులకు కప్పే పట్టు వస్త్రాల కొనుగోళ్లలో కక్కుర్తి చూపించారు. ఆ పట్టు కాదు, అది పాలిస్టర్ అన్నట్టుగా. అది మామూలుగా అయితే 350 రూపాయలు ఉండాల్సింది 1,389 రూపాయలకి కొనుగోలు చేసినట్టుగా వాళ్ళు అయితే చెప్తున్నారు. దీని మీద ఏసీబీకి విచారణకు అయితే టీటీడీ లేఖ రాసినట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పరుగు తీయాలి, కూర్చుంటే సరిపోదు, పరుగులు పెట్టాలి అన్నట్టుగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలకు సీఎం ఆదేశించారట. ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆయా శాఖల పనితీరుపై సుదీర్ఘ సమీక్ష అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్, సంతృప్తి శాతాలతో ప్రజెంటేషన్. ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, సంతృప్తి అంటే ఎవరెవరు ఎంత చేశారు, ఏంటి వాళ్ళ పర్సంటేజ్ ఎంత వచ్చింది, దాని మీద అయితే ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిర్దిష్ట లక్ష్యాలు విధిస్తూ ఆదేశాలు, ఎవరెవరు ఏం చేయాలి, ఏంటి, ఎలా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఆయన లక్ష్యాలు ఒక్కొక్కరికి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారట. సంక్షేమం, అభివృద్ధి రెండూ జరగాల్సిందే, ఒక సంక్షేమం ఒకటి అభివృద్ధి ఇలా కాదు, రెండూ వెళ్లాల్సిందే, రెండూ జరగాల్సిందే అన్నట్టుగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. అయితే తగిన విధంగా ఆర్థిక వనరుల సమీకరణ, 3 నెలల్లో ప్రజల్లో సంతృప్తి 80% కావాలి, 15 రోజుల్లో ఫైలు క్లియర్ చేయాల్సిందే, మంత్రులు, కార్యదర్శులు ప్రజల్లోకి వెళ్ళాలి. జనవరి 15 నుంచి ఫైళ్ళన్నీ ఆన్లైన్లోనే. మంత్రులు, కార్యదర్శులు కూడా మీరు కార్యాలయాల్లో కూర్చుంటే సరిపోదు, ప్రజల్లోకి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. జనవరి 15 నుంచి ఫైళ్ళన్నీ కూడా ఆన్లైన్లోనే అంటూ ఆయన చెప్పడం జరిగింది. కేంద్ర నిధుల్ని ఖర్చు చేయలేరా, మురిగిపోయే పరిస్థితి రానియొద్దు, డెడ్లైన్ పూర్తవ్వగానే శాఖలకు ఫోన్ చేస్తా, అప్పటికి వాడకపోతే మీ జీతాల నుంచి కట్ చేస్తా, కార్యదర్శులను హెచ్చరించిన చంద్రబాబు. ఆ కేంద్ర నిధులు ఇస్తున్నప్పుడు కనీసం వాడుకోవడం కూడా తెలీదా, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవడం కూడా తెలియదా, అది మురిగిపోయేలా ఎందుకు చేస్తున్నారు, అలా కనుక డెడ్లైన్ పూర్తవ్వగానే శాఖలకు నేనే ఫోన్ చేస్తా, ఏం చేశారు ఏంటి అనే దాని మీద తేడా వచ్చిందంటే మాత్రం మీ జీతాల నుండి కట్ చేస్తా అన్నట్టుగా ఆయన కార్యదర్శులను హెచ్చరించారట. అయితే ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయంటే ఫైళ్ళ పరుగు ఇలా ఉండాలి, ఫైళ్ళు అయితే పరుగులు పెట్టించాలంటే ఫైళ్ళు దసరాలు వస్తాయి కదా, వాటికి పరిష్కారం మీరు చూపాలి, అవి పరుగులు పెట్టించాలి, అలా మూలను పడి ఉండటానికి వీల్లేదు. డోలా, నిమ్మల, ఫరూక్ టాప్
టాప్ పొజిషన్లో డోలా, నిమ్మల, ఫరూక్ ఉన్నట్టు ఇందాక చెప్పాను కదా, మనం చూసుకున్నాం కదా నివేదిక. సీఎం లోకేష్కు 3 రోజులు, దుర్గేష్ సత్యకుమార్ కూడా పవన్ కొండపల్లికి 4 రోజులు, 15 రోజులు తీసుకుంటున్న కొల్లు రాంప్రసాద్ రెడ్డి అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు అందించడమే మా లక్ష్యం, సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యం అయితే ఇస్తాం అంటూ ప్రధాని సీఎం నేతృత్వంలో మార్పు, ప్రజల సంతోషమే ముఖ్యం, ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం, ఆ మేరకు ఫలితాలు రావాలి, పదోన్నతులు కల్పించమే కాదు, మీకు పదోన్నతి వచ్చింది కాబట్టి మీరు తీసుకున్న దానికి ప్రతిఫలం అయితే రావాలి. ఏ విధంగా అంటే గ్రామాల్లో అభివృద్ధి జరగాలి, ప్రజలు మీ దగ్గరికి ఏదైనా సేవలు కోసం వస్తే వాళ్ళు పరిష్కారం అయ్యింది అన్న సంతోషంతో తిరిగి వెళ్ళాలి అన్నట్టుగా. వైసీపీ హయాంలో పదోన్నతులు బదిలీలకు బేరం పెట్టారు, అంటే సీటుకో రేటు, కుర్చీకో రేటు అన్నట్టుగా. నేను చాలామంది ఉద్యోగులు కూడా ఆయన దగ్గర అది మాట్లాడడం జరిగింది. సార్ మేము ఇట్లా ఒక పదవి నుంచి ఒక పదవికి వెళ్ళాం, కనీసం అక్కడ నాకు సీట్ లేదు సార్. ఆ సీట్ లేదంటే అక్కడ కుర్చీ లేకపోవడం కాదు, అక్కడ ఏంటంటే ఆ పదోన్నతి వచ్చినా సరే ఆ పదవిలో ఆవిడ కూర్చోడానికి ఏంటంటే మీరు కొంచెం డబ్బు ఇస్తే మాత్రమే. వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, ఆయన ఊహించుకొని నేను ఊహించుకొని చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చూసింది మొత్తం నిన్న ఉంది చూడండి, సోషల్ మీడియాలో ఉన్నాయి అన్నీ కూడా. వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి ప్రతిదీ కూడా ఉంది. వైసీపీ హయాంలో పదోన్నతులు బదిలీలకు బేరం పెట్టారు అనగానే ఆయన ఒకటే అన్నాడు, వాళ్ళు ప్రమోషన్స్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అంటే ఉద్యోగులు ఇంట్రెస్ట్గా ఏం పని చేస్తారు, ఏదైనా పని చేయాలన్నా కూడా ఎందుకులే అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఇటువంటివి నాకు నచ్చవు, దీన్నే నేను ఖండించాలనుకున్నాను అన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆర్థికంగా గాడిని పడితే అన్నీ చేస్తాం, ఉద్యోగులను వేధించొద్దు, ఉద్యోగులను దయచేసి ఎవరు కూడా వేధించొద్దు. నిజంగా కొంతమంది అయితే జీతాలు పెంచమన్నారు, పెంచుతాం, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే పెంచలేకపోతున్నాం, కానీ ఖచ్చితంగా పెంచుతామైతే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ మాట మంత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా 14వ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ వివేక హత్య కేసులో మరింత దర్యాప్తునకు ఓకే అంటూ పాక్షిక విచారణకు అనుమతించిన నాంపల్లి సిబిఐ కోర్టు సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్తో వైఎస్ ప్రకాష్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణలపైన దర్యాప్తు నెల రోజుల్లో పూర్తి చేయాలని సిబిఐకి నిర్దేశం అంటూ ఒక వార్త అయితే వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించి లాస్ట్ వార్త, డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టండి అంటూ అసెంబ్లింగ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు లోకేష్ విజ్ఞప్తి అయితే చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి దీపావళికి యునెస్కో గుర్తింపు అంటూ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో చోటు దక్కించుకుంది మన దీపావళి పండుగ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి అన్నట్టుకు రాజకీయ పార్టీల ఉచ్చులో పడద్దు, కష్టపడి చదివి పైకి రావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఓయూను కాలగర్భంలో కలిపేందుకు గత పాలకులు కుట్రలు చేశారు, ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోదు ఈ తెలంగాణ గడ్డ అన్నట్టుగా ఆయన హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. స్టార్టప్ ఫండ్ 1000 కోట్లు, ఫుట్బాల్ ఆటల స్టార్టప్స్లో కూడా టీం వర్క్ ఉండాలి, అయితేనే విజయం, ఆ విధంగా టీం వర్క్ ఉంటేనే విజయం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సీఎంఆర్ఎఫ్ సాయం రెండింతలు అన్నట్టుగా గత 2 ఏళ్లలో 1685 కోట్లు అయితే పంపిణీ చేసినట్టుగా వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. 3.76 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరిందట. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 450 కోట్లు విడుదల, కానీ అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత తేడానో. ప్రస్తుతం ఏటా సగటు 750 కోట్లు రిలీజ్ అయితే అవుతున్నాయట. ఆన్లైన్ విధానంతో పారదర్శకతకు పెద్దపీట వేశాం, ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత పారదర్శకతకు పెద్దపీట వేశాం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే పెద్దపల్లిలో సెమీ కండక్టర్ యూనిట్ పెట్టండి అంటూ రామగుండం పెద్దపల్లి మణుగూరు రైల్వే లైన్ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి, లోక్సభ 0 అవర్లో కేంద్రాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ అయితే నిన్న లోక్సభ 0 అవర్లో కేంద్రాన్ని కోరడం జరిగింది. ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమైనా వార్తలు ఉన్నాయో చూద్దాం. టికెట్ ధర 40,000, ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం అయితే కురిపించిందట. సంక్షోభంలోనూ లాభాపేక్ష చూస్తారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా
అమాంతం ధరలు పెంచితే మీరేం చేస్తున్నారు? వారికి ఎవరు అనుమతులు ఇచ్చారో చెప్పండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరని నిలదీత తగినంత మంది పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఓట్ చోరీపై అమిత్ షా వర్సెస్ రాహుల్ అంటూ రాజీవ్ తెచ్చిన ఈవీఎంలను కాంగ్రెస్ వద్దంటోంది అంటూ షా అయితే విమర్శించారు. ఈవీఎంలతో జరిగిన ఫస్ట్ ఎలక్షన్ ఆ పార్టీయే గెలిచింది కదా, మరి అప్పుడు మీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయమా? మీరు గెలిచారు అప్పుడు ఈవీఎంలే కదా, ఇప్పుడు మాత్రం ఇలా అంటున్నారు ఏంటి అన్నట్టుగా నెహ్రూ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందంటూ ఫైర్. ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లపై డిబేట్ పెట్టాలని రాహుల్ గాంధీ కూడా సవాల్ విసిరారు. నేనేం తక్కువ లేదు, మీరే కాదు, అసలు మీరు అడిగి పక్కన పెట్టండి, నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తారా? ప్రతిపక్ష నేత చెప్పినట్టే సభ నడపాలంటే కుదరదన్న హోంమంత్రి అన్నట్టుగా వార్తలు అయితే ఉన్నాయి. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూద్దాం. ఊరూరా దావతులు, తెల్లారితే ఎన్నికలు, అర్ధరాత్రి దాకా ప్రలోభాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఓటర్లను కృషి చేసేందుకు పోటీపడ్డ అభ్యర్థులు ఇంటింటికి మందు, మత్తుదారుల ఇండ్లలో విందు, మద్దతుదారుల ఇళ్లల్లో విందు, ఒకరికి మించి ఒకరు ఎక్కువ డబ్బులు పంపిణీ చేస్తున్న క్యాండిడేట్స్. ఖమ్మం జిల్లాలోని ఒక గ్రామంలో ఓటుకు 5,000 నుంచి 6,000 దాకా ఇచ్చిన అభ్యర్థి కుల సంఘాలకైతే 1,00,000కు పైగానే సమర్పణ అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నేడే ఫస్ట్ ఫేజ్ పోలింగ్, ఇది ఇంపార్టెంట్. 3,834 పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అయితే ఈరోజు జరగబోతున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా అయితే పోలింగ్ జరగబోతోంది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్, రిజల్ట్, ఉప సర్పంచ్ ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి, అంటే 7 గంటలకు ప్రారంభమైందట, అయితే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.